ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేయటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా? కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చడం సిగ్గుచేటని, దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు? పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్లకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు. బస్తీలో ఉండే ప్రజలకు సుస్థి నయం చేసే విధంగా కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, తమ గడప దగ్గరే తమ వాకిట్లోనే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గోషామహల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడని చెప్పారు. ఇటీవల నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో వీరమరణం చెందారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావిడి నెలకొంది. నామినేషన్ల దాఖలకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను బట్టబయలు చేసేందుకు నామినేషన్లు వేయగా, మరోవైపు ఫార్మసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తమ భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని చెబుతూ ఈ ఉప ఎన్నికను తమ వేదనను వెళ్లిబుచ్చే వేదికగా మలుచుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తనను మానసికంగా హింస పెడుతున్నారని, కాంగ్రెసోడు అడిగితే అభివృద్ధి చేయరా అంటూ ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని, ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. జీవన్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే అక్కడి మంత్రి లక్ష్మణ్ పరిష్కరిస్తారని చెప్పారు. మంత్రుల్లో తనకంటే సీనియర్లు ఉన్నారని, తనకంటే జూనియర్లు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. నిన్నటితో మంత్రి కొండా సురేఖ వివాదం ముగిసిందని చెప్పారు.